ఇప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కొరకు బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ కోరుకుంటున్నాను. షేర్ అండ్ కామెంట్ మర్చిపోకండి. శివరాత్రి వేడుకలను పురాణాలు, ఆచారాలు, వ్రత విధానాలు, పూజా విధులు, ఉత్సవాలు, భక్తుల విశ్వాసాలు మరియు ఆయా ప్రాంతాల్లో జరిగే విశేష కార్యక్రమాలతో విస్తృతంగా వివరించేందుకు ప్రయత్నిస్తాను. శివరాత్రి హిందూమతంలో అత్యంత పవిత్రమైన వేడుకలలో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాస కృష్ణపక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు. ఈ రోజు భక్తులు పరమశివుని ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉపవాసముండి రాత్రి జాగరణ చేస్తారు. శివరాత్రిని వివిధ పేర్లతో పిలుస్తారు. మహాశివరాత్రి అతి విశేషమైనది. ఫాల్గుణ కృష్ణ చతుర్దశి శివ తాండవరాత్రి పరమశివుని పవిత్ర తిథి. ఈ రోజున శివుడు పార్వతీదేవి వివాహం జరిగినట్లు పురాణాల్లో చెబుతారు. అలాగే ఈ రోజున శివుడు లింగాకారంలో భూమిపై అవతరించాడని కూడా విశ్వాసం. శివరాత్రి ఉపవాసం, వ్రతం పాటించేందుకు కొన్ని నియమాలు పాటించాలి. శివరాత్రి రోజున పాటించాల్సిన నియమాలు: ఉదయం నిద్రలేగా స్నానం చేసి పవిత్ర బట్టలు ధరించాలి. ఉపవాసం పాటించాలి. కొంతమంది నీటితోనూ కొంతమంది పండ్లతోనూ ఉపవాసం ఉంటారు. రాత్రిపూట నిద్రలేకుండా భగవంతుని భజనలు, శ్లోకాలు పారాయణం చేయాలి. శివలింగ అభిషేకం చేయాలి. మహాదీపారాధన నిర్వహించాలి. మరుసటి రోజు పరాన్న భోజనం, సూర్యోదయానంతరం వ్రతం ముగించాలి. శివరాత్రి ఉపవాస పద్ధతి: నిశ్చల భక్తితో ఉపవాసాన్ని పాటించాలి. గర్భిణులు, వృద్ధులు, రోగులు ఆరోగ్య పరిస్థితిని బట్టి పాలతో లేదా పండ్లతో ఉపవాసం చేయవచ్చు. పూర్తిగా నిర్జల ఉపవాసం చేయగలిగే భక్తులు భగవంతుని ఆశీర్వాదం పొందుతారు. శివరాత్రి రోజున పూజను సక్రమంగా నిర్వహించాలంటే ఈ కింద సూచనలు పాటించాలి. శుద్ధియు శివలింగ స్థాపన: ముందుగా పూజాస్థలం శుభ్రం చేయాలి. శివలింగాన్ని ఇంటి పూజాగదిలో లేదా ఆలయంలో ప్రదేశించి పూజ మొదలు పెట్టాలి. పంచామృతాలతో పాలు, పెరుగు, తేనె, గనుగ, నువ్వుల నూనె అభిషేకం చేయాలి. శివ పూజా ద్రవ్యాలు: శివుని పూజలో ప్రధానంగా ఉపయోగించే వస్తువులు: బిల్వపత్రం తప్పనిసరి. అక్షతలు తూర్పు దిశగా కూర్చుని శుద్ధి చేసినవి. పాలు, పెరుగు, తేనె, నువ్వుల నూనె అభిషేకానికి. గంధం, కుంకుమ, పుష్పాలు, ధూపదీపాలు. విప్రులకు దక్షిణ దానాలు. శివలింగాభిషేకం: శివలింగాన్ని పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత పవిత్ర జలంతో కడిగి బిల్వదళాలు సమర్పించాలి. అభిషేకం చేయడానికి అనువైన పదార్థాలు: పాలు సౌభాగ్యం సంపద, పెరుగు సంతాన ప్రాప్తి, తేనె మధురమైన జీవితం, నువ్వుల నూనె పాప విమోచనం, గంగా జలం మోక్షప్రాప్తి. శివాష్టోత్తర నామావళి పఠనం: ఓం నమః శివాయ జపం, శివాష్టకం పఠనం, లింగాష్టకం పారాయణం. నైవేద్యం దీపారాధన: శివునికి శుద్ధమైన నైవేద్యం సమర్పించాలి. రాత్రి జాగరణ చేస్తూ హారతులివ్వాలి. శివరాత్రి ఉత్సవాలు, ప్రాంతీయ విశేషాలు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో శివరాత్రిని వైభవంగా జరుపుకుంటారు. కాశీ విశ్వనాథ క్షేత్రం, వారణాసి ప్రపంచ ప్రఖ్యాత శివక్షేత్రం. లక్షలాది మంది భక్తులు గంగానదిలో స్నానం చేసి విశ్వనాథునికి పూజలు అర్పిస్తారు. శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. రాత్రి భక్తులు భజనలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. రామేశ్వర జ్యోతిర్లింగం. భక్తులు సముద్రస్నానం చేసి లింగాభిషేకం చేస్తారు. మహాదీపారాధన అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శ్రీకాళహస్తి. శివపార్వతుల వివాహ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. శివరాత్రి విశేష కథలు. లింగోద్భవ పురాణ కథ: పరమశివుడు అనాదిగా ఈ ప్రపంచానికి కారకుడు. శివుని ఆవిర్భావాన్ని వివరించే కథలలో లింగోద్భవ కథ ప్రముఖమైనది. బ్రహ్మ, విష్ణువులకు మధ్య గొప్ప వివాదం ఏర్పడినప్పుడు అనంతమైన జ్యోతిర్లింగంగా శివుడు అవతరించాడు.
హంసగోప కథ. ఒక గోపిక భక్తురాలు శివుని ఉపవాసంతో ఆరాధించగా ఆమెకు క్షీరసాగరలో స్వర్గప్రాప్తి కలిగిందని కథ. మృకండ మహర్షి మార్కండేయుని కథ. మార్కండేయుడు భక్తితో శివుని పూజించి యమధర్మరాజుని తట్టుకుని దీర్ఘాయువు పొందాడు. శివరాత్రి రోజున చేయవలసిన పనులు: శివపూజ, జపం, ధ్యానం, నిరాహార వ్రతం, రాత్రి జాగరణ, గంగా స్నానం, దాన ధర్మాలు. శివరాత్రి రోజున చేయకూడని పనులు: నిద్రపోవడం, తిండి తినడం, అసత్యం, కోపం, ద్వేషం. శివరాత్రి భక్తులకు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ఈ పవిత్ర రాత్రిలో భగవంతుని ప్రార్థించి మోక్షం పొందడం అత్యంత శ్రేష్టమైన కార్యం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.